హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. సో, నేనెప్పుడైతే క్రిస్టల్స్ రిలేటెడ్‌గా డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశానో చాలా మందయితే కాంటాక్ట్ చేశారు. అండ్ కాంటాక్ట్ చేస్తున్నారు కూడా. మీ అందరి ట్రస్ట్‌కి కూడా నేను థాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేను. అండ్ ఇంకొకటేంటంటే డెఫినెట్‌గా క్రిస్టల్స్ విషయంలో అయితే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మీకైతే అథెంటిక్ క్రిస్టల్సే వస్తాయి. ప్రీమియంవే సెండ్ చేస్తాను. బట్ ఇక్కడ ఒకటి చెప్పాలి. అదేంటంటే చాలామందేంటంటే మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. కొంతమందికేంటంటే నేను రిప్లై ఇస్తున్నాను. కొంతమందికి ఇవ్వలేకపోతున్నాను. బట్ అందరికీ కూడా నేనేంటంటే రిప్లై ఇస్తాను. అండ్ రెస్పాండ్ అవుతాను. కొంచెం టైం పట్టొచ్చు. ప్లీజ్ పేషెన్స్‌తో అయితే ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే కొంతమంది కాల్స్ చేస్తున్నారు. ఎవరు కూడా దయచేసి కాల్స్ అయితే చేయొద్దండి. దానికి రీజన్ ఏంటంటే చాలా మందికి రెస్పాండ్ అవ్వాలి కాబట్టి కాల్స్ మాట్లాడడానికైతే మోస్ట్‌లీ అవ్వదు. సెషన్స్ కూడా ఉంటాయి కదా! సో, దానివల్ల ఏంటంటే కొంచెం అటు ఇటు రిప్లై అయితే లేట్ అవ్వచ్చు కానీ, బట్ అందరికి రెస్పాండ్ అయితే అవుతాను. సో, నేను రెస్పాండ్ అవ్వట్లేదు కదా అని చెప్పి కాల్స్ మాత్రం చెయ్యొద్దు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా డీటెయిల్స్ ఉంటాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఈమెయిల్ అడ్రెస్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. రిప్లైస్ అయితే కొంచెం అటు ఇటు లేట్ అవ్వచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా అందరికీ కూడా రెస్పాండ్ అవుతాను. ఈవెన్ క్రిస్టల్స్‌కి సంబంధించి డీటెయిల్స్ తెలియాలి ఆర్ క్రిస్టల్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పరిస్థితులకి ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, టైమ్ టు టైమ్ ఏంజెల్స్ బేస్డ్‌గా రకరకాల రీడింగ్స్ అయితే చేస్తున్నాను. బట్ నాకేమనిపించింది అంటే, ఒక జనరల్ పర్స్‌పెక్టివ్‌లో ఏంజెల్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? అంటే ఏంజెల్ అనేసరికి రకరకాలు ఉంటారండి. ఇంతకు ముందు కూడా నేనేంటంటే ఆర్కేంజెల్ అని చేశాను. గార్డియన్ ఏంజెల్ అని చేశాను. సో, మన చుట్టూ ఎప్పుడూ కూడా ఏంజెల్స్ కానీ, స్పిరిట్ టీమ్ కానీ ఉంటారండి. వాళ్ళేంటంటే యాక్టివ్‌గా మన సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంటారు. వాళ్ళకున్న ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మనల్ని ప్రొటెక్ట్ చేయడం, గైడ్ చేయడం. సో, అలా చూసుకున్నట్టయితే మీ చుట్టూ ఈ టైంలో ఎవరైనా ఏంజెల్స్ ఉండొచ్చు. ఎంతమందైనా ఉండొచ్చు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వాచ్ చేస్తూ ఉంటారు. సో, అన్నీ జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళకి మీ సిట్యుయేషన్స్ గురించి కొంత తెలుస్తది కాబట్టి, నేనేంటంటే అసలు వాళ్ళ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అని చెప్పి ఒక సింపుల్ రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను. సో, చూద్దాం అందుకే అసలు వాళ్ళు మీకేం చెప్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయండి. సో, 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ క్రిస్టల్స్ అయితే పెట్టాను. ఇది బ్లాక్ అబ్సిడియన్ నైఫ్. ఈ సెకండ్‌దయితే ఏంజెలైట్ రా క్రిస్టల్. ఈ థర్డ్‌దయితే గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ అండి ఇది. సో, కనిపిస్తుందనుకుంటున్నాను. ఇది బ్లాక్ కాదు గ్రీన్ కలరు. సో, మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పరిస్థితులకి ఇప్పుడు ఏంజెల్ గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది కూడా చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో చాలా మందికి మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ అర్థం అవ్వట్లేదండి. అసలు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరేంటి? మీ రోల్ ఏంటి? మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సో, అలా ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే, టైమ్ టు టైమ్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఒక పర్సన్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏదో ఒక సిట్యుయేషనే ఫేస్ చేస్తే వాళ్ళేంటంటే ఈజీగా తీసుకుంటారు. బట్ చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే, అది అంత ఈజీ కాదు. అంటే చాలా స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే, వ్యక్తులకేంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి. సో, మీరు కూడా ఏంటంటే మీ లైఫ్‌లో ఒకప్పుడు మేబీ ఒక బ్రైట్ పర్సన్ అవ్వచ్చు. బట్ చాలా ఫేస్ చేశారు కదా! చేసిన తర్వాత ఎలా అయిపోయారు అంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. లైఫ్ మీద పెద్ద హోపు, ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఏదో లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అంతే. బట్ మీకు తెలియనిదేంటంటే మీరు ఒక గిఫ్టెడ్ పర్సన్ అండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా వేస్‌లో బ్లెస్డ్ కానీ అది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరంతా కూడా ఫిజికల్ ఫార్మ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఫిజికల్ ఫార్మ్‌లో మాత్రమే మీ లైఫ్‌ని మీరు కాలిక్యులేట్ చేస్తున్నారు. బట్ స్పిరిచ్యువల్ ఫార్మ్‌లో కానీ మీ లైఫ్ ఏంటి? మీరేంటి? అని తెలుసుకునే ప్రయత్నం కానీ మీరు చేస్తే, మీరు ఎంత బ్లెస్డ్ పర్సన్, అందరికంటే మీ లైఫ్ ఎంత బెటర్ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఫిజికల్ ఫార్మ్‌లోనే వాళ్ళ లైఫ్ బెటర్‌గా ఉందా? లేదా? అని కంపేర్ చేస్తుంటారు. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక పర్సన్ హౌస్ కొన్నారనుకోండి. సో, ఆ హౌస్ అనేది వాళ్ళు కొనేసారు. మీరేంటంటే కొనలేకపోయారు అనుకోవచ్చు. ఆర్ ఒక పర్సన్‌కి సాలరీ అనేది మేబీ చాలా హైగా ఉండొచ్చు. మీకేంటంటే సాలరీ అనేది కొంత వాళ్ళతో కంపేర్ చేస్తే లోగా ఉండొచ్చు. సో, మీరేంటంటే ఇదేంటి ఇలా ఉంది, వాళ్ళకి హైగా ఉంది, నాకేంటి ఇంత లోగా ఉంది, నేను ఇంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే నా లైఫ్ ఎందుకిలా ఉంది అనుకోని మీరేంటంటే అలా కంపేర్ చేసుకోవడం వల్ల ఎప్పుడూ కూడా అప్‌సెట్ అవ్వడం కానీ, మీ లైఫ్ అంటే మీకొక సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయండి. మనలో చాలా మంది అసలు సఫర్ అయ్యేది ఎందుకు అంటే వేరే వ్యక్తులతో మన లైఫ్‌ని కంపేర్ చేసుకోవడం వల్లే. బట్ ఇండివిడ్యుయల్‌గా మనం ఏంటి, మన లైఫ్‌లో మనం ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాం, మనం ఇంతవరకు ఏం అచీవ్ చేసామని ఒక్కసారి కానీ ఆలోచిస్తే చాలా మందికంటే కూడా మన లైఫ్ చాలా బెటర్‌గా అనిపిస్తది. అండ్ మనకంటే కూడా హారిబుల్ ఆర్ వర్స్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళని చూసినా సరే మన లైఫ్ చాలా బెటర్ అని మనకు అర్థమవుతది. ఏది ఏమైనా సరే మీరేంటంటే ఈ విధంగా మీ లైఫ్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఇలా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఇలా మీ లైఫ్‌ని మీరు అర్థం చేసుకోవాలి. ఐ మీన్ స్పిరిచ్యువల్ ఫార్మ్‌లో మీరెంత బెటర్ స్టేజ్‌లో ఉన్నారు. ఆర్ మీరెంత ఎవాల్వ్ అవుతున్నారు అనేది మీకు అర్థం అవ్వాలి అంటే మాత్రం డెఫినిట్‌గా ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వాలండి. ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే మెడిటేషన్ అయితే చెయ్యాలి. అంటే ఇది నేను చెప్తున్నానని సింపుల్‌గా ఎవరు తీసేసుకోవద్దు. ఎందుకంటే ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఏదో నార్మల్‌గా ఫార్మాలిటీకి మెడిటేషన్ చేసినా సరే మీరేమి అంత ఈజీగా కనెక్ట్ అయిపోరు. బట్ అట్‌లీస్ట్ అలాంటి ఒక ప్రాక్టీస్ కానీ స్టార్ట్ చేస్తే స్లోగా మీరేంటంటే దానికి అలవాటు పడుతున్నప్పుడు ఏంజెల్స్ ప్రెజెన్స్‌ని మీరు ఫీల్ అవుతారు. ఏంజెల్స్ మిమ్మల్ని గైడ్ చేయడం, ఏంజెల్స్ ఇచ్చే సైన్స్ కూడా మీకు అర్థమవుతాయండి. ఎందుకంటే ఏంజెల్స్ ఎప్పుడూ కూడా ఒకే వేలో సైన్స్ ఇవ్వరు. రకరకాలుగా ఇస్తారు. అట్‌లీస్ట్ అవి అర్థం చేసుకోవాలి అంటే మీరొక స్పిరిచ్యువల్ పర్సన్ అయితేనే మీకు అర్థమవుతది. అంటే క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఇఫ్ క్రౌన్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్‌లైటెన్ అవుతారు. ఆర్ అవేకెన్ అవుతారు అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే క్రౌన్ చక్రాని ఇంకా బ్యాలెన్స్ చేయడానికి మెడిటేషన్ ఒక్కటే చేస్తే సరిపోదు. కొంచెం బెటర్‌గా ఏమైనా చేయాలి అనుకుంటే క్రిస్టల్స్ యూజ్ చేయొచ్చు. సెలినైట్ యూజ్ చేయొచ్చు. క్లియర్ క్వార్ట్జ్ యూజ్ చేయొచ్చు. అవైతే మన దగ్గర కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మీరేంటంటే ఇఫ్ అలాంటి క్రిస్టల్స్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఫస్ట్ పాస్ట్‌లో మీరేదైనా సరే ఒక డెసిషన్ తీసుకోనుంటే లైక్ మీకు మీరు ఒకటి అనుకున్నారు. మీకనిపించింది చాలా స్ట్రాంగ్‌గా. సో, మీరేంటంటే దాని ప్రకారం ఫాలో అయిపోతున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని మీరు ఆలోచిస్తున్నట్టయితే మీరు చేస్తుందయితే కరెక్టేనండి. సో, మీరేంటంటే మేబీ గతంలో నేనెందుకు అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాను, అనవసరంగా తీసుకున్నానేమో మేబీ అలా చేయకపోతే బావుండదేమో అని మాత్రం అనుకోద్దు. పర్టిక్యులర్‌గా ఈ రీసెంట్ టైమ్స్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ బేస్డ్‌గా కానీ మీరు ఒక డెసిషన్ తీసుకొనుంటే మాత్రం అస్సలు నెగెటివ్‌గా థింక్ చేయొద్దండి. మీరు చేస్తుందయితే కరెక్టే. అండ్ ఇంకొకటి మీకు మీ మీద నమ్మకం ఉండాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో, ఏంజెల్స్ అయితే మిమ్మల్ని గైడ్ చేస్తుంటారండి. నేను చెప్తున్నాను కదా! మీ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అయిన రోజు ఏంజెల్స్ నుంచి వచ్చే ప్రతి సైను మీకు అర్థమవుతది. ఏంజెల్స్ అసలు మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తున్నారు, గ్రోత్ వైపు మీరు ఎలా వెళ్తున్నారు అనే క్లారిటీ కూడా మీకొస్తది. అండ్ ఇంకొకటేంటంటే మీలో కొంతమంది నేను చెప్పాను కదండీ! వాళ్ళలోని ఎక్కడో ఒక పెయిన్ ఉంటదండి. చాలా సఫర్ అవుతారు గదా! సో, ఆ పెయిన్, స్ట్రగుల్ అనేదైతే రియల్. సో, దానివల్ల ఏంటంటే ఆ సాడ్‌నెస్ నుంచి యాంగర్‌గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే
ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భంలోనేంటంటే మీకు బాధ ఉండడం వల్ల ఆర్ మీరేంటంటే కొంతవరకు అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం చేసుకోక ఆర్ ఎవరితో ఏం చెప్పాలో తెలియక కోపంగా ఉంటారండి. లైక్ ఏంటంటే కోపాన్ని చూపిస్తారు. మీకుండేది బాధ. కానీ ఎదుటి వ్యక్తుల మీద మీరేంటంటే కోపం చూపిస్తారు. అదేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోతుంది. విల్లింగ్‌గా మీరేంటంటే అది చేయరు. బట్ ఈ బాధని ఎలా బయటికి తీసుకురావాలి? ఎలా అంటే మీరు నార్మల్ అవ్వాలో అర్థం కాక మీరేంటంటే కొంత అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. సో, ఇది మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాలండి. ఇఫ్ మీకు బాధుందనుకోండి, ఏడిస్తే బాధ పోతది. లేదా అరిస్తే బాధ పోతది. అదే చెయ్యండి. ఎందుకంటే వన్స్ సాడ్‌నెస్‌నేంటంటే సాడ్‌నెస్ ఫార్మ్‌లోనే రిలీజ్ చేయాలండి. బట్ అది యాంగర్‌గా మాత్రం ఎప్పుడూ రిలీజ్ చేయకూడదు. దానికి రీజన్ ఏంటంటే, దానివల్ల ఎదుటి వ్యక్తులకి ట్రామా క్రియేట్ అవ్వచ్చు. దానివల్ల ఎదుటి వ్యక్తులు సఫర్ అవ్వచ్చు. సో, దానివల్ల మీరు కర్మాని క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటివి జరగకుండా మాత్రం మీరు జాగ్రత్త పడాలి. ఇలాంటి కార్డ్ ఒకటొచ్చింది అంటే మీలో చాలా మందేంటంటే మనసులో బాధ పెట్టుకోవడం వల్ల దాన్ని ఎలా బయటికి పంపించాలో అర్థం కాక మనకి బాగా దగ్గర వ్యక్తులు, మనకి అంటే మనం అంటే కొంచెం చనువుగా ఉండే వ్యక్తుల మీదేంటంటే కేకలు వేస్తూ ఉంటాం. ఆ టైంలోనేంటంటే ఆ ఎమోషన్‌ని బయటికి తీసుకురావడం ఎలాగో అర్థం కాక ఇలాంటివి చేస్తూ ఉండడం అనేది చాలా కామన్. బట్ ఎప్పుడు ఎవరు కూడా అలాంటివి చెయ్యొద్దు. ఇఫ్ ఇంకా ఎవరైనా ఇలాంటివి చేస్తుంటే ఈ రోజు నుంచి మానేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి సిట్యుయేషన్స్‌ని మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. వ్యక్తుల్ని కూడా బాగా అబ్జర్వ్ చేయండి. దానికి రీజన్ ఏంటంటే మీ హార్ట్‌లో లైట్‌ని చూడాలి. ఆర్ ఎదుటి వ్యక్తుల్లో లైట్‌ని చూడాలి అనుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తేనే ఆ లైట్ కనిపిస్తదండి. కొన్ని సార్లేంటంటే ప్యూర్‌గా డార్క్‌నెస్‌లో ఉండడం వల్ల లైట్ అనేది ఎక్కడ కనిపించదు. సో, వ్యక్తులు నెగెటివ్‌గా అనిపిస్తారు. మనకి మనం కూడా నెగెటివ్‌గా అనిపిస్తాం. ఎప్పుడూ మూడ్ ఆఫ్‌లోనే ఉంటాం. ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఇలా ఉంటది. సో, మీరేంటంటే వ్యక్తుల్ని అబ్జర్వ్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ స్మాల్ లైట్ అయినా మీకు కనిపిస్తదండి. వన్స్ అది మీకు కొంచెం కనిపించినా చాలు. మీ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతది. ఎందుకంటే మీరు ఆ లైట్‌ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంక అక్కడి నుంచి ఎలా ఉంటదంటే లైఫ్‌లో ప్యూర్‌గా మీరేంటంటే హ్యాపీనెస్‌ని మాత్రమే ఫైండ్ చేస్తారు. అంటే లైట్ అనేది మీకు ఎక్కడ అంటే ప్రతి వ్యక్తిలోని, మీలోని ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా సరే కనిపిస్తూనే ఉంటది. అంటే ఆ పాజిటివిటీ అనేది మీరు ఫీల్ అవుతారు అని చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏదైనా సరే అబ్జర్వ్ చేసే వరకు మీరేంటంటే వెయిట్ చేయండి. బట్ వన్స్ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మీకొకటి చెయ్యాలి, ఒకటి చేస్తే బావుంటుంది అని ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రం మీ 100% పెట్టి మీరు ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి కానీ ఎక్కడ హోల్డ్ చేయొద్దు. ఆర్ అంటే ఇది నేను డిజర్వ్ చేయనేమో, ఆర్ ఇది కరెక్ట్ కాదేమో అని అలా ఉండొద్దు. వన్స్ డిసైడ్ అయిన తర్వాత మాత్రం మీరేంటంటే 100% అక్కడ ఎలాంటి ఆడ్స్ ఉన్నా సరే ముందుకు వెళ్ళడానికే ట్రై చేయాలి. ఎందుకంటే మీలో అలాంటి డిటర్మినేషన్ ఉండి ముందుకు వెళ్తే మాత్రం సక్సెస్ గ్యారంటీ అండి. ఇది ఏ సిట్యుయేషన్‌లోనైనా. అది రిలేషన్‌షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. బట్ మీరు వన్స్ డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫ్‌లో ఖచ్చితంగా లైట్‌ని చూస్తారంట. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్‌గా మీరు ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అనే చెప్పాలండి. చాలా ఎక్సైటింగ్‌గా మీ లైఫ్‌లో ఒక జర్నీ అయితే స్టార్ట్ అయింది. అది ఏదైనా అవ్వచ్చు. ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ కూడా అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మాత్రం మీరేంటంటే మీ లైఫ్‌లోని థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడానికి మాత్రం కొన్ని చేశారు. బిగినింగ్ అయితే బాగానే ఉంది. బట్ స్లోగా ఏంటంటే మీరనుకున్నట్టుగా అయితే లేదు. అంటే మనం లైఫ్ ఒకలా ఉంటది ఆర్ సిట్యుయేషన్స్ ఒకలా ఉంటాయంటే, అవి ఇంకొకలా చేంజ్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? సో, దీనివల్ల మీకేంటంటే ట్రామా క్రియేట్ అయిందండి. ట్రామా క్రియేట్ అవ్వకపోయినా సరే పాస్ట్ హర్టింగ్‌గా ఉంది. పాస్ట్ గుర్తొస్తే భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ మీకు వ్యక్తులెవరు పెద్దగా సపోర్ట్ చేయట్లేదు. ఆర్ మీకేంటంటే వ్యక్తులు అర్థం అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వ్యక్తులతో పాజిటివ్‌గా అయితే ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు. దీనివల్ల ఎక్కడో కానీ మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే మీ లైఫ్‌లో మీరు చేసుకునే చాయిసెస్ మ్యాటర్ అండి. మీ హ్యాపీనెస్ ఎక్కడుంది? మీకు ఏం చేస్తే హ్యాపీనెస్ దొరుకుతుంది అనేది మీరేంటంటే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే నేను చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు వాల్యూ చేసుకొని మీ గురించి మీరు అర్థం చేసుకొని, మీలో ఆ లైట్‌ని మీరు వెతుక్కునే ప్రయత్నం చేయాలి. ఎదుటి వ్యక్తులతో మీ లైఫ్‌ని కంపేర్ చేసుకోవడం, ఆ సిట్యుయేషన్స్‌తోని మిమ్మల్ని మీరేంటంటే కంపేర్ చేసుకోవడం అలా చేయకూడదండి. ఎందుకంటే
ఇక్కడ మీరు కొన్ని కంపేర్ చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేసుకుంటున్నట్టుగా. అది అలా జరిగితే యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ ప్రకారం థింగ్స్‌ని మరికొంచెం కాంప్లికేట్ చేస్తూ ఉంటది. సో, మీరు అలా అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏంజెల్స్ గైడెన్స్ ప్రకారం అయితే ఏంజెల్స్ అన్నీ చూస్తున్నారండి. వాళ్ళన్నీ మీకు అర్థమయ్యేలా చేయడానికే చూస్తున్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. బట్ డెఫినిట్‌గా వాళ్ళు మీకు ఎంత గైడ్ చేస్తున్నా, వాళ్ళు మీకు ఏ వేలో సైన్స్ ఇస్తున్నా సరే స్టిల్ మీ లైఫు, మీ చాయిసెస్ కాబట్టి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనే దాని మీదే మీ లైఫ్ అయితే డిపెండ్ అవుతుంది. దాని ప్రకారమే ఫర్దర్‌గా వాళ్ళేంటంటే ఏ విధంగా మీ సిట్యుయేషన్స్‌ని వర్క్ చేయాలి అనేదైతే చూస్తారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజిలైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ పరిస్థితులకి ఇప్పుడు ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లోకైతే ఒక న్యూ పర్సన్ వస్తారనే చెప్పాలి. సో, ఇదొక న్యూ రిలేషన్‌షిప్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ మీలో ఎవరైనా సరే వెయిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ ఇది అందరికీ కూడా రెజోనేట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు కదా! బట్ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకైతే న్యూ పర్సన్ ఆర్ న్యూ రిలేషన్‌షిప్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అదైతే మీరు చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మీరేంటంటే ఓపెన్ మైండ్‌తో ఉండాలి. అండ్ ఓపెన్ హార్ట్‌తో కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరింకా ఆ పాస్ట్ బ్యాగేజెస్ క్యారీ చేస్తూ లేకపోతే మీరేంటంటే ష్యూర్‌గా లేకపోయినప్పుడు ఆ వ్యక్తి వచ్చినా సరే వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి? అనేది మీకు అర్థం అవ్వదండి. దానివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది జరగడానికి ఉంది కాబట్టి ఎలా అయినా జరుగుతుంది. దీన్ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండడమే మంచిది. మీలో ఆ విల్లింగ్‌నెస్ ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా ఉంటారండి. మళ్ళీ కూడా మీకేంటంటే మీ లైఫ్ మీద ఒక హోప్ అయితే క్రియేట్ అవుతుంది. సో, దీనికైతే మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. ఎందుకంటే ఏంజెల్స్ అయితే క్లియర్‌గా ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. చాలా మంది మేబీ పాస్ట్ ట్రామా క్యారీ చేయడం కానీ, ఫిజికల్‌గా కొంత పెయిన్ తీసుకోవడం కానీ, ఎమోషనల్‌గా కొంత స్ట్రెస్ తీసుకోవడం కానీ కొన్ని జరుగుతున్నాయి. సో, హీలింగ్ అయితే ఇక్కడ జరగాల్సిన అవసరం ఉంది. ఆర్కేంజెల్ రాఫియల్ మీ సిట్యుయేషన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారండి. సో, దీనివల్ల ఏంటంటే మీ లైఫ్‌లో ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. పర్టిక్యులర్‌గా మీరేమైనా ఎమోషనల్‌గా సఫర్ అవుతున్నా, ఫిజికల్‌గా కొంత సఫర్ అవుతున్నా, వాటెవర్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఆర్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తొందరలోనే హీల్ అవుతారు. చాలా న్యాచురల్‌గా ఇదైతే జరుగుతుంది. బట్ ఇంకా అంటే మీరేమైనా సరే ఏంజెల్స్‌తో వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం ఏదైనా ఒక ఎంప్టీ ప్లేస్‌లో కూర్చోండి. కూర్చొని మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మీ హెడ్ టు టో వరకు కూడా ఒక గ్రీన్ రేస్ పడుతుంది. సో, బాడీ అంతా ఆ రేస్ కవర్ చేస్తుంది. మీరేంటంటే చాలా న్యాచురల్‌గా హీల్ అవుతున్నారు. ఆర్కేంజెల్ రాఫియల్ మీ దగ్గరే ఉన్నారు. సో, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక్కసారి ఊహించుకోండి. ఐ మీన్ విజువలైజ్ చేసుకోండి. అలా చేసుకొని మీరేంటంటే కొంత హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. సరిపోతుంది. డెఫినిట్‌గా మీరేంటంటే ఆర్కేంజెల్ రాఫియల్‌తో కనెక్ట్ అవుతారు. అండ్ ఈవెన్ ఆర్కేంజెల్ మైకెల్ కూడా మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారండి. సో, ఎవరైనా సరే ఎమోషనల్‌గా కొంత స్ట్రెస్ తీసుకుంటున్నారు. కొంతకాలం నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అన్నా సరే ఇది కూడా కొంతవరకు బెటర్ అవుతుంది. అయితే ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలండి. అసలు మీరు ఫిజికల్ పెయిన్ ఫీల్ అవుతున్నారు అంటే, అది ఎమోషనల్‌గా మీరు స్ట్రగుల్ అవ్వడం వల్లనా? లేకపోతే నిజంగానే మీరేంటంటే కొంత కాన్షియస్‌గా లేకుండా ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల జరుగుతుందా అనేది మీరు చూసుకోవాలండి. అట్ ద సేమ్ టైమ్ ఎంత మీరు ఎమోషనల్‌గా స్ట్రగుల్ అవుతున్నా సరే, అది మీ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించకూడదు కదా! ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళున్నారండి. తర్వాత ఇవన్నీ కూడా మీరేంటంటే చేంజ్ చేసుకోలేరు.
ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇర్రివర్సిబుల్ అయిపోతాయి అన్నమాట. సో, అందుకే మీరేంటంటే ఇప్పటి నుంచే ప్రాపర్ కేర్ తీసుకోండి. ఎంత సఫరింగ్ ఉన్నా, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా అన్నీ కూడా టైమ్‌తో పాటు సాల్వ్ అవుతాయి ఆర్ సార్ట్ ఔట్ అవుతాయి. మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఫేజెస్ అనేవి ఉంటాయండి. మనం అనుకుంటే వెంటనే జరిగిపోవు. అలా అని చెప్పి ఏది కూడా ఆగదు. అండ్ లైఫ్‌లో ఒక్క సిట్యుయేషనే పర్మనెంట్‌గా కూడా ఉండదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మనకది ఎలా హ్యాండిల్ చేయడమో అర్థం కాకపోయినా, మనం ప్రాపర్ డెసిషన్స్ తీసుకోకపోయినా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటది కానీ, బట్ ఖచ్చితంగా జరగాల్సిందే జరుగుతది. అండ్ ఆ చేంజెస్ అనేవి టైమ్‌తో పాటు నేచురల్‌గా వస్తాయి. ఫేజెస్ కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సుంటది. బట్ మీరిలా స్ట్రగుల్ అవ్వడం వల్ల, అంత స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఫిజికల్‌గా కూడా మీరు సఫర్ అవుతున్నప్పుడు లాంగ్ రన్‌లో కాన్సిక్వెన్సెస్ అనేవి ఇంకా హైగా ఉండొచ్చండి. సో, అందుకే నేనిక్కడ ఒకటే చెప్తాను. ఎవరు కూడా మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. లోన్‌లీగా ఉండొద్దు. మీకు నచ్చింది చెయ్యండి. నచ్చిన వ్యక్తులతో మాట్లాడండి. నచ్చిన వ్యక్తులంటే ఒక వ్యక్తే ఉండరు. ఆ వ్యక్తి లేకపోయినా సరే ఇంకొక వ్యక్తి అయినా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు. అట్‌లీస్ట్ వాళ్ళతోనైనా మాట్లాడి మీ ప్రాబ్లమ్స్, మీ పెయిన్ అయితే షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సీక్రెట్స్ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంత స్ట్రెస్ ఉంటే మాత్రం అది షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఫిజికల్‌గా కూడా కొంత స్ట్రాంగ్‌గా ఉండడం కోసం గుడ్ ఫుడ్ తీసుకోవడం కానీ, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి చెయ్యండి. గుడ్ హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోండి. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. బట్ మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఏం ఫుడ్ తీసుకుంటున్నారు? అనేది మాత్రం చూసుకోండి. కొంచెం దాని మీద కూడా ఫోకస్ చేసి, మీ హెల్త్‌నయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో ఆర్కేంజెల్ రాఫియల్ మీతో ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా మీరేంటంటే బెటర్ అవుతారండి. చేంజెస్ అయితే చూస్తారు. ఇదైతే జరుగుతది. అండ్ ఇంకొకటేంటంటే, మీ సిట్యుయేషన్స్‌కి ఆర్ మీకు కొన్ని అర్థం అవ్వకుండా ఉంటాయి కదా! అలాంటి వాటన్నిటికి కూడా ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి. మీలోనే ఉన్నాయి. బట్ అది మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే, ఇప్పుడు ఆన్సర్ ఇలానే ఉండాలి అని కోరుకున్నప్పుడు, మనకు ఆన్సర్ తెలిసినా సరే, అది ఆన్సర్ అవుతదేమో అనుకుని వెయిట్ చేస్తూ ఉంటాం. అది హ్యూమన్ నేచర్. బట్ మనకు తెలిసిన ఆన్సర్‌ని మనం యాక్సెప్ట్ చేయడమే అన్నిటికంటే ఈజీ అండి. బట్ మనకు తెలిసింది కాదు, ఇంకొకటి ఉంటది అనుకోని మనకు మనం అనుకోని దాని కోసం ఎంతకాలం వెయిట్ చేసినా లైఫ్ ఏంటంటే అలానే ఉంటది. లైఫ్‌లో చేంజెస్ అనేవి చూడలేరు. సో, టైమ్‌తో పాటు మనం ఏంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని మూవ్ అవుతూ ఉండాలండి. అలా మూవ్ అయినప్పుడే మన రియల్ హ్యాపీనెస్ ఏంటి? అసలు మన ప్లేస్ ఎక్కడ అనేది మనకు తెలుస్తదండి. చాలా మందేంటంటే వాళ్ళ ట్రూ హ్యాపీనెస్ అనేది ఒక పర్సనే ఆర్ ఒక సిట్యుయేషనే అనుకుంటారు కానీ ఏ పర్సన్‌కి కూడా ట్రూ హ్యాపీనెస్ అనేది ఒక పర్సన్ దగ్గర, ఒక సిట్యుయేషన్ దగ్గరే ఉండదండి. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకుంటే, అది ఒక దగ్గరే ఉండదు అని కూడా వాళ్ళకర్థమవుతది. లైఫ్‌ని ఏంటంటే అలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు, మనం చాలా డిస్కవర్ చేస్తామండి. బట్ అలా ఎక్స్‌ప్లోర్ చేసే వాళ్ళేంటంటే చాలా తక్కువ మందుంటారు. అందుకే లైఫ్‌లోనేంటంటే హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ మందుంటారు. మీరా తక్కువ మందిలో ఉండాలి అనుకుంటే, ఈ రోజు నుంచైనా సరే మీ లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. మీ లైఫ్‌లో ఎక్కడ ట్రూ హ్యాపీనెస్ ఉంది? మీకేంటి మ్యాటర్ అనేది అర్థం చేసుకోవడానికి చూస్తారు. ఒక వ్యక్తి, ఒక సిట్యుయేషన్ దగ్గర మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఆపేసుకోరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరలా చేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ప్లేస్ ఏంటి అనేది మీకు అర్థమవుతది. అండ్ మీ లైఫ్‌లో కూడా మిరాకిల్స్ జరుగుతాయండి. మీరు ట్రూగా ఏదైతే డిజర్వ్ చేస్తారో, అది మీకు యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అండ్ ఏంజెల్స్ కూడా మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతారు. వాళ్ళేంటంటే ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారండి. ఏది తెలీదు అని అనుకుంటాం గానీ, మన చుట్టూ ఇన్విజిబుల్ బీయింగ్స్ అయితే చాలా ఉంటాయి. సో, అన్నిటికి అన్నీ తెలుస్తాయి. ఒక్క మన చుట్టూ ఉన్న వ్యక్తులకి తప్ప. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ నేను చెప్పాను కదా! మీరేంటంటే ఏదో డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అది యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లో మీ వైపు నుంచి మీరు మారాల్సిన పరిస్థితి ఉంది అని మీకు తెలిసినా, మార్పులకు కూడా మీరు సిద్ధంగా లేరు. ఎందుకంటే, అలా మారితే మీ లైఫ్ హ్యాపీగా ఉండదేమో అని మీరనుకుంటున్నారు. బట్ అలా మారితేనే మీ లైఫ్‌లో మీరు అనుకున్నవి మీరు అచీవ్ చేయగలుగుతారు. మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఆర్ మిమ్మల్ని వ్యక్తులు రికగ్నైజ్ చేస్తారనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో, ఇక్కడ మిమ్మల్ని మీరు ఏ రోజైతే కరెక్ట్ చేసుకుంటారో, ఏ రోజైతే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారో, మీ గురించి మీరు మరికొంచెం తెలుసుకుంటారో, ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే మీరు సక్సీడ్ అవుతారండి. మేబీ సక్సెస్ అనేదైతే అందరికీ వస్తది. బట్ చాలా కొంతమందినే యూనిక్‌గా చూస్తారు వ్యక్తులు.
ఆ కొంతమందిలో మీరు ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ మీరు అలా మారుతారా లేదా అనేది మాత్రం మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి, మీ హ్యాపీనెస్ ఒక దగ్గర ఉంది. ఇదే మీ హ్యాపీనెస్ అని మీరు ఇప్పటి వరకు అనుకుంటే మీరు రాంగ్. సో, అదే ఈ కార్డ్ ప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మీ హ్యాపీనెస్ ఏంటి అనుకోని మీరు డిస్కవర్ చేయడానికి ట్రై చేస్తారో, మీ వైపు నుంచి కొన్ని కరెక్షన్స్ మీరు చేసుకుంటారో, ఖచ్చితంగా మీ రియల్ హ్యాపీనెస్ ఏంటి అనేది మాత్రం మీరు తొందరలో తెలుసుకుంటారండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ మీ వైపు నుంచి మీరేంటంటే అలా వర్క్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పరిస్థితులకి ఇప్పుడు ఏంజెల్స్ గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ ఏంజెల్స్ మీకు చాలా చెప్పాలనుకుంటున్నట్టున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, మెసేజెస్‌లో కూడా రకరకాలుగా ఉన్నాయి. సో, నేనేంటంటే రీడింగ్ చెప్తున్నప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నానని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే, ఇది మోటివేషన్ రీడింగ్ అయితే కాదు. బట్ కార్డ్స్ ప్రకారం ఏంటంటే, ఏంజెల్స్ మిమ్మల్ని పుష్ చేస్తున్నట్టున్నారు. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం. సో, ఆ ప్రకారమే రీడింగ్ అయితే చెప్తాను. సో, మీలో కొంతమందుంటారండి. మీరెలా ఆలోచిస్తారంటే, లైఫ్ అనేది ఇలా ఉంటేనే పర్ఫెక్ట్. ఈ వేలోనే మనం లైఫ్ లీడ్ చేయాలి. ఇలా లీడ్ చేయకపోతే మనం రాంగ్. ఆర్ వ్యక్తులేంటంటే రాంగ్ అనుకోని ఇలా అంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటారు. వ్యక్తుల్ని జడ్జ్ చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారు అంటే, మీకంటూ లైఫ్ అంటే ఇలా ఉంటేనే కరెక్ట్ అనుకోని మీరు డిసైడ్ అవుతారు కాబట్టి. ఆర్ ఒక పర్సన్ విషయంలోనైనా సరే వాళ్ళు ఇలా ఉంటేనే కరెక్ట్. సో, వాళ్ళు ఇలానే చేయాలి అనుకోని మీరు వాళ్ళకేంటంటే వాళ్ళ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి అని డిసైడ్ చేస్తారు. సో, అది రాంగ్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఎవరికుండాల్సిన సిట్యుయేషన్స్ వాళ్ళకుంటాయి. సో, ఇంపర్ఫెక్షన్స్ అనేవి బ్యూటిఫుల్ అండి. అది చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. మేబీ మీలో కొంతమందికి అది అర్థమవుతూ ఉండొచ్చు. కానీ స్టిల్ మీరేంటంటే అవి ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోతున్నారండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే వ్యక్తుల్ని ఓపెన్ హార్ట్‌తో చూడడం కానీ, వాళ్ళని ఓపెన్ హార్ట్‌తో అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని ఓపెన్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివైతే మీరు చేయట్లేదండి. మేబీ మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటున్నారు. నేను చెప్పినట్టుగా వ్యక్తుల్ని జడ్జ్ చేస్తున్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని. ఇది చాలా రాంగ్ అండి. అలా మీరు ఎందుకు ఉంటున్నారు అంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వలేదు కాబట్టే ఉంటున్నారు. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ హార్ట్ చక్ర మీదైతే వర్క్ చేయడానికి ట్రై చేయండి. హార్ట్ చక్ర క్రిస్టల్స్ ఏవైనా సరే యూజ్ చేయాలి అనుకున్న యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేయాలి అనుకుంటే రోజ్ క్వార్ట్జ్ కానీ రోడోనైట్ కానీ ఇలాంటివేంటంటే పర్టిక్యులర్‌గా వ్యక్తుల విషయంలో మీరు అర్థం చేసుకోలేకపోతే యూజ్ చేయొచ్చు. గ్రీన్ అవెంచరిన్ కూడా యూజ్ చేయొచ్చు. అదేంటంటే సిట్యుయేషన్స్ విషయంలోనేంటంటే మీకిలాంటి ఆలోచనలున్నాయి అనుకుంటే మాత్రం యూజ్ చేయొచ్చు. సో, ఇవైతే మన దగ్గర దొరుకుతాయి. అండ్ ఇంకొకటేంటంటే సిట్యుయేషన్స్ ఎలా అయితే ఉన్నాయో, వ్యక్తులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళని అలానే యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే వాటి నేచర్ అదే అనుకోని మీరు అర్థం చేసుకొని, అవి ఏ ఫార్మ్‌లో ఉంటే ఆ విధంగా మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారో, డెఫినిట్‌గా మీ లైఫు బెటర్ అవుతుంది. అండ్ అక్కడ వ్యక్తుల లైఫు బెటర్ అవుతుంది. సిట్యుయేషన్స్ కూడా బెటర్ అవుతాయండి. అంటే కొంచెం ఈజీగా ఉండడానికి ట్రై చేయండి. మీలో చాలా మందేంటంటే ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టడం, ఎక్స్‌ట్రా స్ట్రెస్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈవెన్ వర్క్ చేస్తున్న దగ్గర కూడా మిమ్మల్ని వ్యక్తులు గుర్తించాలి అని చెప్పి చాలా చేస్తూ ఉంటారు. సో, దానివల్ల మీకెలాంటి గుర్తింపు రాదు. అలా అని చెప్పి మీరు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయిందనుకోని తర్వాత బాధపడుతూ ఉంటారు. ఇలా జరగకుండా లైఫ్‌ని కొంచెం ఈజీగా లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ అంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోవడం, ఎక్కువ టైట్ స్పాట్‌లో పెట్టుకోవడం, వ్యక్తుల విషయంలో కొంత స్ట్రిక్ట్‌గా ఉండడం, వాళ్ళని కంట్రోల్ చేయడం లాంటివైతే చెయ్యొద్దు. సో, అలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి యూజు ఉండదు. మీకు ఎలాంటి యూజు ఉండదండి.
వాళ్ళు మిమ్మల్ని ఏదో అనుకుంటారు. మీరు వాళ్ళని ఏదో అనుకుంటారు. ఇవన్నీ అయితే అవసరం లేదు. లైఫ్‌ని ఏంటంటే సింపుల్‌గా లీడ్ చేయడానికి మాత్రం ట్రై చేయాలండి. ఎందుకంటే మీలో చాలా మంది ఏంటంటే అనవసరమైన విషయాలకి వర్రీ అవ్వడం, ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ వ్యక్తుల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, సమ్ కైండ్ ఆఫ్ నెగెటివ్ ట్రైట్స్ అయితే మీ ఎనర్జీస్ ఇండికేట్ చేస్తున్నాయి. ఇలాంటి వేలో ఎవరైనా ఉంటే మాత్రం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. కొంచెం లైఫ్‌ని ఏంటంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుంటే, మీతో మీరు సాటిస్ఫై అయితే, ఎదుటి వ్యక్తుల్ని మీరు జడ్జ్ చేయరు. అలానే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని కూడా అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళ పరిస్థితి అదేమో. వాళ్ళు అంటే అలాంటిది ఫేస్ చేస్తున్నారేమో. అందుకే అలా మాట్లాడారు. ఆర్ అందుకే అలాంటివి చేస్తున్నారు అనుకోని మీరేంటంటే రియలైజ్ అవుతారండి. సో, అంత ఈజీగా వ్యక్తులు ఇదే అనుకోని డిసైడ్ అయిపోరు. అట్ ద సేమ్ టైమ్ మీతో మీరు కూడా ఈజీగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సార్లు ఎవరికి వాళ్ళే సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో జరిగే కొన్ని సిట్యుయేషన్స్‌కి. బట్ నేను చెప్పినట్టుగా ఎవరు కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉండరు. సో, దానికి బ్లేమ్ చేసుకోవడానికి ఏం లేదు. జస్ట్ హ్యూమన్ నేచర్ ప్రకారం కొన్ని అలా న్యాచురల్‌గా జరిగిపోతున్నాయి. సో, నెక్స్ట్ టైమ్ అలా చేయకూడదు. ఇఫ్ మీరేదైనా రాంగ్ చేస్తే. ఇఫ్ రాంగ్ చేయకపోతే అలా కూడా అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం మీతో మీరు ఈజీగా ఉండడానికి ట్రై చేయడం అయితే ఇంపార్టెంట్ అంట. అండ్ మీకు కొన్ని డౌట్స్ కూడా ఉంటున్నాయి. ఎందుకు మీరు అంతలా ఆలోచిస్తున్నారు? అసలు ఎందుకు అన్ని డౌట్స్ పెట్టుకుంటున్నారు? అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మాత్రం నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే ఆల్‌మోస్ట్ మెసేజెస్ అన్నీ కూడా కొంచెం అలానే వస్తున్నాయండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే ఈ విధంగా మీరు రోజు రోజుకి కూడా మారిపోతున్నారు. బట్ ఒకటి మాత్రం నేను చెప్తానండి. మిమ్మల్ని మీరు డౌట్ పడొద్దు. సిట్యుయేషన్స్‌ని డౌట్ పడొద్దు. వ్యక్తుల్ని డౌట్ పడొద్దు. మెయిన్ ఫస్ట్ అయితే మిమ్మల్ని మీరు డౌట్ పడొద్దు. మీరు క్యాపబుల్ అని అర్థం చేసుకొని మీరేంటంటే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఏదైనా చేస్తే మాత్రం మీ లైఫ్‌లో చేంజెస్ అయితే చూస్తారంట. అండ్ ఇంకొకటి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ఉంటున్నారు కదా! సో, మీ లైఫ్‌లో ఎందుకు హ్యాపీనెస్ లేదు అని మీరు అనుకుంటే, అవన్నీ కూడా యాక్షన్‌కి రియాక్షన్ అండి. మరి మీరు ఓవర్ థింక్ చేసి అంటే ఎక్కువ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే నెగెటివ్ వేలోని ఆర్ నెగెటివ్ ప్యాటర్న్స్‌ని చేసుకుంటున్నప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. మీ వరకు మీరు అనుకోవచ్చు మేము కరెక్ట్‌గానే కాన్షియస్‌గానే ఉంటున్నామని. బట్ మీ కార్డ్స్ ఏంటంటే అలాంటి మెసేజెస్ ఏవి ఛానెల్ అయ్యేలా చేయట్లేదు. వేరే మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి ఇక్కడ. దాని అర్థం ఏంటంటే, ఒక్కటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఏంజెల్స్ అన్నీ చూస్తున్నారండి. వాళ్ళు మీ సిట్యుయేషన్స్ మీద ఎప్పుడూ వర్క్ చేస్తుంటారు. బట్ మీరు తీసుకునే డెసిషన్స్, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే వల్ల వాళ్ళేంటంటే దాని ప్రకారమే వర్క్ చేయాల్సి ఉంటది. సో, దాన్ని వాళ్ళేంటంటే కరెక్ట్ చేయాలి అనుకున్నా మీరు కరెక్ట్‌గా లేనప్పుడు ఏం చేయలేరు కదా! సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్షన్‌కి రియాక్షన్ అయితే ఉంటుందండి. సో, మీరు కరెక్ట్‌గా ఉండి కరెక్ట్‌గా చేస్తే అలానే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. లేకపోతే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. సో, అంటే ఇది ఇన్‌స్టంట్ కర్మ అన్నమాట. ఎవరు కూడా మరి ఇంకా ఎక్కువ థింక్ చేసి ఆర్ ఇలానే చేయాలేమో, ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ ఏమో అనుకోని మీకు మీరు ఒక డిక్షనరీనయితే రెడీ చేసుకోవద్దు. ఎందుకంటే లైఫ్‌కి రూల్ బుక్ అంటూ ఏముండదండి. అలానే షార్ట్ కట్స్ అంటూ ఏముండవు. బట్ మన కాన్షియస్‌నెస్ ప్రకారం ఒకటి రైట్, ఒకటి రాంగ్ అనుకోని కరెక్ట్‌గా కానీ అర్థం చేసుకొని ఆ వేలోనే మనం థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే దాని ప్రకారమే మన లైఫ్ అయితే ఉంటుంది. లేకపోతే కొన్ని సార్లేంటంటే యూనివర్స్ కొంతమందిని వెంటనే కరెక్ట్ చేయాలి అని చెప్పి అక్కడ సిట్యుయేషన్స్‌ని కూడా అలానే టైట్ చేస్తుంటది. సో, దాన్నే ఇన్‌స్టంట్ కర్మ అంటాం. ఎందుకంటే యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే లా ఆఫ్ కర్మ మీద కాబట్టి సో, మోస్ట్‌లీ అలాంటివి ఫేస్ చేస్తూ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మాత్రం ఫేట్ ప్రకారం జరుగుతాయండి. దాన్ని ఎవరు తప్పించలేరు. సో, ఫేట్ ప్రకారం జరిగేదాన్ని మీరేంటంటే మార్చాలనుకోని మీరు ఎక్కువ ఆలోచించి ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా మార్చేద్దాం అనుకుంటే అవి మారవు. ఆల్రెడీ మీకు అర్థం అవుతుంటది కూడా. ఇలా చేస్తామంటే అది వర్కౌట్ అవ్వదు ఆర్ అలా చేయకూడదు అని. అయినా సరే కొంతమందేంటంటే అలాంటివి ఇగ్నోర్ చేస్తుంటారు. లైక్ ఏంటంటే ఫేట్‌నే ఛాలెంజ్ చేస్తారు. అది తప్పు కాదు. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే, మనం కరెక్ట్‌గా ఉంటే ఫేట్‌ని ఛాలెంజ్ చేసినా పర్వాలేదండి. బట్ మన ఆలోచనలు ఫస్ట్ కరెక్ట్‌గా లేవనుకోండి, మనం ఫేట్‌ని ఛాలెంజ్ చేసినా అదే జరుగుతది. సో, దాన్ని ఇంకా మార్చలేరు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను. మీకేదైనా నచ్చకపోతే ఆర్ ఎవరైనా వ్యక్తులు మీకు నచ్చకపోతే, వాళ్ళ విషయంలోనేంటంటే మీరు చూసి చూడనట్టుగా విడిచిపెట్టేయొచ్చండి. వాళ్ళతో మీరు ఆర్గ్యూ చేయాలి. వాళ్ళకేదో అర్థమయ్యేలా చెప్పాలి. సో, ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే చాలా మందికి ఇదొక హాబిట్ ఉంటది. అదేంటంటే ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి మనమే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. మనం ఏదో చెప్పాలి. వాళ్ళేంటంటే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. లేకపోతే మనం ఇది వాళ్ళు అలా ఎలా అనుకుంటారు అని ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒక్కొక్కలా ఉంటది.
సో ఎదుటి వ్యక్తికి మీ గురించి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అసలు యాక్చువల్‌గా. వాళ్ళు అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా అది వాళ్ళ కర్మ. ఇక్కడ మీరు వాళ్ళకి అర్థం అవ్వాలి అనుకుని ఏదో చేయడం అనేది ఇది మీ కర్మ అన్నమాట. సో ఎప్పుడూ కూడా ఇలాంటివి కూడా చేయకూడదండి. ఒక వ్యక్తికి మీరు అర్థమైతే ఓకే. అర్థం కాకపోయినా ఓకే. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. అది వాళ్ళ కర్మ అండి అంతే. దానికి ఇంకెక్కువ చెప్పడానికి ఏం లేదు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పీస్‌ని చూజ్ చేసుకోవాలి. ఇలా కూడా కొంతమందేంటంటే ఓవర్ థింక్ చేస్తారు. ఓవర్‌గా ఇన్వాల్వ్ అవుతారు. అందుకే సిట్యుయేషన్స్ టైట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పటి నుంచి ఇలాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే ఇది మానేసుకోండి. కొంతమందికి ఒక సిట్యుయేషన్ అనేది వర్కౌట్ అవ్వకపోయినా రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. సో అది రాంగ్ అని వాళ్ళకి తెలుస్తూ ఉంటది. అది వర్కౌట్ అవ్వదు అని తెలిసినా ఇంకా స్టబర్న్‌గా ఏదో మార్చాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అలాంటివి ఎవరు చేయొద్దండి. ఎందుకంటే అది జరగదు అని మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎందుకు ఆ సిట్యుయేషన్‌ని అలా లాగ్ చేయాలి? అది రాంగ్ కదా! సో, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా కర్మనైతే అనుభవించారనే చెప్పాలండి. అంటే మీరొకటి అనుకుంటే లైఫ్ ఇంకొకలా ఉండేది. సో, దానివల్ల మీరే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సొచ్చింది. ఈవెన్ వ్యక్తుల విషయంలోనైనా అంతే. మీరే కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితయితే వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో మీకు అర్థం కాలేదు. కానీ ఇలా ఇన్ని జరిగిన తర్వాత కూడా మీలోనేంటంటే ఇంకా మార్పు రాలేదండి. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇంత కర్మని ఫేస్ చేశారు. ఇన్ని జరిగాయి. సో, మీరేంటంటే మిమ్మల్ని చాలా కరెక్ట్ చేసుకున్నారు. అయినా సరే ఇంకా ఎందుకు మీ ఆలోచనలు మారట్లేదు? ఇంకా ఎందుకు మీరు అంటే డిఫరెంట్‌గానే ఉంటున్నారు అనేదే ఇక్కడ క్వెషన్ మార్కు. ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలండి. అదే ఇంపార్టెంట్. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌ని కానీ, కొంతమంది వ్యక్తుల్ని కానీ మీరు బెటర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పర్టిక్యులర్‌గా మీరేదైనా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఒక సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే, మీకొచ్చిన వ్యక్తి మీలాంటి వ్యక్తే. మీరు మీ కౌంటర్ పార్ట్‌ని మీట్ అయ్యారండి. సో, అందుకే వాళ్ళేంటంటే మీలాగే బిహేవ్ చేస్తున్నారు. బట్ అది మీరేమనుకుంటున్నారంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. కానీ ఒరిజినల్‌గా వాళ్ళు మీ కౌంటర్ పార్ట్ అయినప్పుడు మీరు కూడా వాళ్ళకి అలానే అనిపిస్తున్నారు. అందుకే ఇన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఇదేంటంటే రిలేషన్‌షిప్ అనే కాదు. మేబీ ఒక వ్యక్తి విషయంలోనేంటంటే మీరు కొంత డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు అని అనుకుంటే మీరు మీ కౌంటర్ పార్ట్‌ని మీట్ అయ్యారండి. అందుకే వాళ్ళకి మీకు ఏంటంటే వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని ఫేస్ చేశారు మీ లైఫ్‌లో. అలా ఫేస్ చేసిన తర్వాత మీరేమనుకున్నారంటే, ఇంక ఎప్పుడు కూడా లైఫ్‌లో నేను ఎవరి కోసం కూడా కాంప్రమైజ్ అవ్వను. ఆర్ నేను సరెండర్ అవ్వను అనుకున్నారు. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక కౌంటర్ పార్ట్‌ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టింది. సో మీరేంటంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ వాళ్ళ వల్ల ఫేస్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో సఫర్ అయిన వాళ్ళకైతే మాత్రం క్లియర్‌గా వీళ్ళకి మీకు మధ్యలోనేంటంటే ఫేట్ ఉంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఇప్పటికైనా సరే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతారు. మీరు కరెక్ట్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అండ్ మీరు వాళ్ళని బ్లేమ్ చేసే రైట్ అయితే మీకు లేదు. వన్స్ మీరు బ్లేమ్ చేశారు అంటే మీరు కర్మని ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే సిట్యుయేషన్స్ అన్నీ కూడా కొంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతాయి. సో, మీరేంటంటే మీ కౌంటర్ పార్ట్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకోకపోవడం, హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక వ్యక్తి అనే కాదు, ఒక సిట్యుయేషన్ అయినా అంతే. ఆ సిట్యుయేషన్ మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోవట్లేదు. మీకెలా అర్థమైందో దాని ప్రకారం మీరు కొన్ని చేయాలనుకుంటున్నారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగడం అయితే జరుగుతది. దానికి మీరేంటంటే ఇంకా సిట్యుయేషన్‌ని బ్లేమ్ చేయక్కర్లేదు. సో, అది ఇక్కడ పరిస్థితి. అంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. ఫస్ట్ మీరేంటంటే, అలా ఓవర్ థింక్ చేయకపోతే మిమ్మల్ని కూడా మీరు బ్లేమ్ చేసుకునే పరిస్థితి ఉండదు కదా! వ్యక్తుల్ని బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. సో, ఈజీగా ఉండడానికి కొన్ని సింపుల్‌గా ఉంచుకోవడానికే ట్రై చేయాలండి మీరు. అదే కరెక్ట్. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.